హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఇడ్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీ అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. మెయిన్గా మనం ఇందులో పల్లీలు కానీ పుట్నాలు కానీ ఇవేమి వేయమన్నమాట. చాలా తక్కువ పదార్థాలతోని ఈజీగా చాలా రుచిగా ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు చక్కగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. ఈ చట్నీకి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట. జస్ట్ 1 టీ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇది క్వాంటిటీ వచ్చేసి నేను 2 రోజులకి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ వారానికి సరిపడా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పుని పెంచుకొని వేసుకోండి. ఒక పెద్ద కప్పుతో తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ పచ్చిశనగపప్పుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ మీకు ప్రాసెస్ చూపించడం కోసం కొంచెం చట్నీని మాత్రమే ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు చూసుకొని వారానికి నిల్వ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పచ్చిశనగపప్పును వేయించుకోండి. ఖచ్చితంగా వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి సువాసన వచ్చి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు వేయించుకోవాలి. మీరు పచ్చిశనగపప్పుని మాడిపోయేటట్లు వేయించారంటే మాత్రం చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే చూసారా పచ్చిశనగపప్పు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. ఒక 10 వరకు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇది పచ్చిశనగపప్పుతో చేసే చట్నీ కాబట్టి చప్పగా ఉందంటే అస్సలు బాగోదనమాట. ఈ చట్నీ ఎంత కారంగా ఉంటే అంత రుచిగా ఉంటుంది అనమాట. ఇక నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చెప్పాను కదా ఆల్రెడీ ఈ చట్నీ కారంగా ఉంటేనే రుచిగా ఉంటుందని. ఈ పచ్చిమిర్చి పైన తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమిర్చి చల్లారేలోపు మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. 1 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర. నెక్స్ట్ ఇందులోనే 2-3 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 3-4 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. ఈ చట్నీ కోసం పచ్చి కొబ్బరిని అస్సలు ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఎక్కువగా వేసారంటే చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని గట్టి చట్నీ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా ఈ విధంగా గట్టి చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ చట్నీని నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఒక గిన్నెలోకి ఈ చట్నీని తీసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇదే విధంగా వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినంత చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మీకు చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నార్మల్ నీళ్ళనే వేసేసుకొని చట్నీని ఇలా కలిపేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వేసుకొని కలుపుకోండి. అంతే మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా తాలింపు వేసుకొని ప్రిపేర్ చేసుకున్న చట్నీని అయితే స్టోర్ చేసుకోకూడదు అనమాట. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు గట్టి చట్నీ ఉంది కదా ఆ చట్నీని మాత్రమే మీరు కావాల్సినంత స్టోర్ చేసేసుకొని అవసరమైనప్పుడల్లా కొద్దిగా చట్నీ తీసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా నీళ్ళని కలిపేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ చాలా తక్కువ పదార్థాలతోనే చాలా ఈజీగా రుచిగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని నేను ఇక్కడ వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నాను. స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంది. ఈ చట్నీని మీరు ఎంత స్పైసీగా ప్రిపేర్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.